బీపీ టాబ్లెట్ కంటిన్యూగా వాడాలా? లేకపోతే మధ్యలో ఆపేయొచ్చా? ఒకటి గుర్తుపెట్టుకోండి. బీపీ అనేది మీ పుట్టుకతో ఏం రాలేదు. అది ఒకానొక సందర్భంలో కోపం ఎక్కువుండో, స్ట్రెస్సు, లైఫ్ స్టైల్ బాగాలేకపోవడము, నిద్ర లేకపోవడము, అదేవిధంగా ఫ్యామిలీ హిస్టరీ ఉండడం వల్ల బీపీ అనేది బయటపడి ఉంటుంది. ఆ టైంలో మీరు హాస్పిటల్‌కి వెళ్ళుంటారు. డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యేసి టాబ్లెట్ అనేది స్టార్ట్ చేసుంటారు. కానీ కొంతమంది సంవత్సరాల పాటు సేమ్ టాబ్లెట్‌ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. వితౌట్ డాక్టర్ సజెషన్. అన్నెసెసరీగా బీపీ టాబ్లెట్ ఎక్కువ కాలం వాడడం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేది మీరు చూస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్స్‌లో అయితే అంగస్తంభన కరెక్ట్‌గా లేకపోవడము, అలాగే చేతులు, కాళ్ళు చల్లగా అయిపోవడము, నీరసం, అలసట, ఒక్కొక్క సందర్భంలో బీపీ డౌన్ అయిపోవడము, ఇలాంటివి మీరు గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఎపిసోడ్ మీకు ఏ సందర్భంలో అయితే బీపీ వచ్చుంటుంటుందో, ఆ సందర్భాలు సద్దుమణిగినుంటే కొంతమందికి స్ట్రెస్ అయ్యుండి బీపీ పెరిగుంటది. సో, ఆటోమేటిక్‌గా ఒక 4, 5 రోజులు అయిన తర్వాత ఆ స్ట్రెస్ తగ్గిపోయి ఉంటది. ఆ సమయంలో మళ్ళీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లి బీపీ చెకప్ చేసుకొని, డాక్టర్ గారి సజెషన్ తోటి మీరు వాడుతున్న మెడిసిన్ తగ్గించుకోవడం గాని, లేకపోతే కంప్లీట్‌గా ఆపడం గాని చేయాలి. ఇలా చేసుకుంటే మీరు బీపీ టాబ్లెట్ రెగ్యులర్‌గా అంటే లైఫ్ టైమ్ వాడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి బీపీ టాబ్లెట్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా లైఫ్ టైమ్ వాడాలి అనే మాట కరెక్ట్ కాదు. ఇటువంటి యూజ్‌ఫుల్ హెల్త్ అవేర్‌నెస్ వీడియోస్ కోసం ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.